థ్యాంక్స్ టు లివ్ వెల్ అండి. ఇవాళ యాక్చువల్గా మూవీ డే లాగా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. నార్నియా మూవీ అది పెట్టారు. సో కంప్లీట్గా ఐ సీ దట్ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. కమింగ్ టు ది టికెట్స్ కానీ క్యూలో వెళ్ళడం కానివ్వండి, పిల్లల్ని అరేంజ్ సీట్స్ ప్రకారం కూర్చోబెట్టడం కానివ్వండి, మధ్యలో ఇంటర్వల్స్ కానీ, ఐ వెరీ మచ్ లైక్ ది ఎక్స్పీరియన్స్ అండి. మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ real theater experience laga. At the same time, these kids will have lots of emotions kada when it comes to watching a movie, and వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నా కానీ థెరపిస్ట్ పక్క నుండి సపోర్ట్ చేయడం కానీ, ఐ వెరీ మచ్ లైక్ ఎంటైర్ థింగ్. బికాస్ ఎందుకంటే యాజ్ అ పేరెంట్ వీ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ వెన్ వీ గో టు థియేటర్, బట్ దెన్ ఈ టాంట్రమ్స్ ఏవి వాళ్ళు హ్యాండిల్ చేస్తూ పిల్లలకి మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ది ఎంటైర్ లివ్ టీమ్ ఫర్ దిస్ ఈవెంట్. ఐ సే I very much appreciate it because these things you don't get anywhere outside, and very personal touch I would feel. And thanks a lot. Thank you very much. Level Rehabilitation Network వాళ్ళు కిడ్స్ కి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. రియల్గా మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే థియేటర్ ఎక్స్పీరియన్స్ అలా ఉంది. లోపల సెట్టింగ్, థియేటర్ సెట్టింగ్ అవి చాలా బాగుంది. ఈవెన్ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. కిడ్స్కి ఒక థియేటర్ ఫీలింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ లివెల్. ఇంత మంచి ఇచ్చారు వాళ్ళకి థియేటర్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ అంటే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ లైక్ కిడ్స్, లైక్ ఇరిటేషన్, సౌండ్ ఇరిటేషన్స్, లైక్ అటెన్షన్ అండ్ సిట్టింగ్ ఫర్ టాలరెన్స్. సో ఇవి ఇంప్రూవ్ చేయడానికి, బట్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ లైక్ ఎవ్రీ చైల్డ్, నాట్ ఓన్లీ లైక్ therapy kids. It's useful for every kid. It's a good opportunity for kids to conduct these like sessions. ఓకే, ఇది ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పిల్లలకి ఇలా చేస్తే పక్కన కూర్చోవడము, సినిమా పైన కాన్సన్ట్రేషను, ఈ సోషల్ స్కిల్స్ అనేటివి కూడా బాగా డెవలప్ అవుతాయి. వీళ్ళని నేను విహాన్ని చాలాసార్లు సినిమాకి తీసుకెళ్ళాలని ట్రై చేశాను. అండ్ 10 to 15 minutes కంటే ఎక్కువ ఉండేవాడు కాదు. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నాను కదా, చాలాసేపు కూర్చున్నాడు. అండ్ పక్కన సార్ కూడా వాడు డిస్ట్రాక్ట్ కాకుండా వాడిని చూసుకుంటూ, వాడు ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతాడో సార్ వాడిని సెట్ చేస్తూ బాగా ఉన్నాడు. సో ఇలా చేయడం వల్ల రేపు పొద్దున మాకు నార్మల్గా థియేటర్కి తీసుకెళ్ళి నార్మల్గా పిల్లలకి నార్మల్ లైఫ్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా ఇలా చేయడం హ్యాపీ. నేను విహాన్ని థియేటర్కి తీసుకెళ్ళట్లేదు, ఇంకా మేము సినిమా మానేసాము. బట్ ఇప్పుడు ఇలా కొంచెం ఇంకో 2-3 times చేస్తే మేబీ విహాన్ని మాతో పాటు సినిమా ఎంజాయ్ చేస్తాడు. నాకు సో హ్యాపీ. ఇది బాగుంది, ఈ ఐడియా బాగుంది. ఐఎమ్ లావణ్య, మదర్ ఆఫ్ జయశ్రీ. యాక్చువల్లీ మేము ఇప్పటివరకు ఒక మూవీ కూడా తనని తీసుకోలేదు అన్నమాట. ఎందుకంటే స్టూబుల్గా కూర్చుంటారా లేదా ఎలా ఉంటుందో తెలియదు. సో వీ ప్లాన్ టు గో యాక్చువల్లీ, బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. యాక్చువల్లీ షీ సాట్ లైక్ నార్మల్ హౌ మనం ఎలా కూర్చుంటామో లైక్ అలాగే ప్రాపర్గా కూర్చొని చూస్తుంది. అండ్ రియల్లీ షాక్ అనమాట అది చూసి. ఎందుకంటే ఇంట్లో టీవీ చూడాలన్నా, ఒక ప్లేస్లో కూర్చొని చూడాలంటేనే ఆ స్టోరీ అర్థమవుతుందా, ఆ డౌట్స్ ఉండేవి నాకు. సో కానీ ఆ స్క్రీన్ అలాగా చూస్తూ సంథింగ్ ఏదో మెమరైజ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. బయట థియేటర్స్ మీన్స్ ఇఫ్ షీ క్రైడ్ మనం బయటికి రావాల్సి వస్తుంది, బయటికి తీసుకురావాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే థెరపిస్ట్లే దే ఆర్ టేకర్ హార్డ్, కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ కిడ్ యాక్చువల్లీ. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. Thank you.